రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు ముఖ్యంగా మనము వేరుకుళ్ళు అలాగే నెమటోడ్స్ నియంత్రణ గురించి తెలుసుకుందాం. చీనీలో ప్రస్తుతం చాలా చాలా దారుణం అయిపోయిందండి. చీనీ చెట్ల గురించి ప్రస్తుతం చాలా చెట్లు ఇలా చనిపోతున్నాయి. ఇలా కాయలన్నీ కాసి ఇలా వాడుపట్టేసి ఇలా చనిపోతున్నాయండి. దీనికి ప్రధాన కారణాలు అలాగే మనం దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అలాగే మీకు అన్నీ చెప్తానండి. దీన్ని నేను కొన్ని బుక్కుల ద్వారా అలాగే కొన్ని ట్రయల్స్ ద్వారా నేను ఫీల్డ్లో కొన్ని కాంబినేషన్లు ఉపయోగించిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కొన్ని కాంబినేషన్లు మీకు డిస్ప్లేలో పెడతాను. ఏమేమి వాడాము, ఫస్ట్ ట్రీట్మెంట్ ఎలా చేసాం, సెకండ్ ట్రీట్మెంట్ ఎలా చేసాము అనేది అవి లాస్ట్లో చెప్తానండి. ప్రతి ఒక్కరూ మీరు గమనించాలా ఏమేమి చేసినాము. అలాగే ఈ వేరుకులు రాకోకుండా మనం అడ్వాన్స్గా ఏమేమి మందులు వదులుకోవాలా, అలాగే ఫర్టిలైజర్లు ఎటువంటి ఎరువులు వేసుకోవాలా అనేది విషయాలపై ప్రతి ఒక్కటి చెప్తానండి. దయచేసి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. చీనీ చెట్ల రైతులైతే అస్సలు మీరు వీడియోని అసలు స్కిప్ చేయొద్దండి. నేను చెప్పే విధానం ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలో వేరుకులు అనేది అంశాలపై నేను పూర్తి గైడెన్స్ ఇస్తాను. అలాగే మన తోటలోకి అసలు ఎంటర్ కాకోకుండా ఈ వేరుకుళ్ళు తెగుళ్ళు మనం పూర్తిగా నివారించుకోవాలి. అలాగే నెమటోడ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వేరుకుళ్ళకి నెమటోడ్స్ మధ్య తేడా ఏముంటుంది, అలాగే రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు పడాలి, అలాగే వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఎలా సాగించాలి అనేది విషయాలపైన ప్రతి ఒక్కటి చెప్తానండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అందరికీ ముఖ్యంగా రైతులకు ఒక విన్నపం అండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడంలో దయచేసి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లు అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్త విషయాలు మీకు ముందుకు తీసుకురావాల్సి ఉంటుందని దయచేసి ప్లీజ్ అండి అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే వీడియోని లైక్ చేసి మన చీనీ తోటి రైతులకు కూడా మీరు వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అగ్రికల్చర్ స్టూడెంట్ టెక్నిక్ యూట్యూబ్ ఛానల్ సార్ అండి. రైతు సోదరులు ముఖ్యంగా గమనించినట్లయితే ఈ వేరుకుళ్ళు సమస్య అనేది ఒక 3 నుంచి 4 సంవత్సరాల నుంచి మనకు అతిపెద్ద సమస్య అయిపోయిందండి. ముఖ్యంగా ఈ వేరుకుళ్ళు తెగులు మనం గమనించినట్లయితే మనకు ఈ వేరుకుళ్ళు వచ్చినప్పుడు మనకు చెట్టు బాగా కాయలు పూత వస్తుంది, అధిక పూత వస్తుంది, అధిక కాయలు వస్తుంది. కానీ కాయలు ముదిరే లోపల ఇట్లా చెట్లు ఇలా ఎండిపోయి రాలిపోతుందని మీరు గమనించవచ్చు. వీడియోలో ఇలా చెట్లు రాలిపోతుంది. ఎందుకంటే ఈ వేరుకుళ్ళు మనం వచ్చినప్పుడు మనం వేసే ఎరువులు కానీ అలాగే నీళ్లు కానీ అలాగే వివిధ రకాల న్యూట్రియన్స్ కానీ మొక్కలు తీసుకోక పైకి సరఫరా కాక మొక్క అనేది బాగా వాడబట్టేసి ఇలా కాయలన్నీ రాలిపోయి మన చెట్టు చనిపోయే ప్రమాదం ఉంది. కావున దయచేసి దీనికి మనం ఎటువంటి జాగ్రత్తలు లాస్ట్లో చెప్తాను. దయచేసి కాంబినేషన్లు కూడా పెడతాను. ఇది వేరుకుళ్ళు తెగులు. అలాగే నెమటోడ్లు అనేవి మనం నల్లు పురుగులండి. ఇవి మన కంటికి కనిపించవు. బట్ ఏంటంటే ప్రస్తుతం మన రాయలసీమలో చీనీలో ముఖ్యంగా ఈ నెమటోడ్లు రావడానికి రైతులు చేసే తప్పులు ఏంటంటే, మనం చీనా చెట్లు నాటినప్పుడు 3 ఏళ్ళ లోపల వరకు మనం పంటలు పెడతా ఉంటాం. పంటల్లో మనం వంకాయ, కనకాంబరము, టమోటో అలాగే బెండ ఇలాంటి పంటలు మనం పెట్టుకోకూడదండి. ఇలాంటివి పెట్టుకోవడం వల్ల మన నెమటోడ్లు మనమే తీసుకొచ్చినట్లయితే మన తోటలోకి దయచేసి ఇలాంటి పంటలు పెట్టొద్దు చిన్ని చెట్లలో. కావున మీరు గమనించినట్లయితే ఈ నెమటోడ్స్ అనేది ఇవి వేర్లలో మనకు గమనించిన ఎట్లా దీని ఉధృతి గమనించాలంటే, చెట్టు ఉన్నట్టుండి వాడు పట్టినట్లు ముఖంలా కనపడుతుంటుంది. అప్పుడు మనం వేర్లు తెగి చూస్తే వేర్లు బుడిపిలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే నెమటోడ్లు వేర్లలోకి పోయేసి భూమిలో ఉండే పోషకాలు మొక్కకు అందుకోక ఇది ఇలా వీడియో చూపిస్తాను చూడండి. వీడియోలో ఇలా చనిపోతుందండి మొక్క, పోషకాలు అందక నెమటోడ్లు వచ్చి. ఇలా నెమటోడ్లు ఎక్కువగా ఉన్నట్లు ఇవి వరుసన రావండి, అక్కడొక మొక్క చనిపోతుంది. కావున దీని పూర్తి నివారణకు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది నేను లాస్ట్లో చెప్తాను. అలాగే ఇలా ఉంటుందని నెమటోడ్ ఎఫెక్టు. ఓకే, ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది ఎలా చేయాలి, వేరుకుళ్ళు కానీ నెమటోడ్ కానీ అలాగే స్టెమ్ రాట్ అదే అండి, కాండం కుళ్ళు కూడా అంతేనండి. మీరు డ్రిప్లు నీళ్ళు కారేది మనం కొమ్మల కింద పెట్టాలి. మొదలు కాలు నుంచి ఆనుకొని నీళ్ళు పెట్టినట్లయితే మనకు కాండం కుళ్ళు కూడా రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే కాండం కుళ్ళు, వేరుకుళ్ళు అలాగే నెమటోడ్లకి ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి, ముఖ్యంగా కొమ్మలన్నీ తీసేయాలండి. నేను చెప్తాను దీంట్లో వీడియోలో చూడండి, లాస్ట్లో కొమ్మలు ఎలా తీసేసినారు అనేది. మీరు ఈ కొమ్మలు అనేది తీసేయాల మొక్కకి. ఫస్ట్ కొమ్మలు ఇలా తీసేసి మనం లైటాక్స్ పేస్ట్ మనం కొమ్మలు కట్ చేసిన తర్వాత కట్ చేసే విధానం కూడా మనం యాస్గా కట్ చేయాలండి. మీరు వీడియోలో చూడండి, దాంట్లో కట్ చేసిన కొమ్మలు కూడా చూపిస్తాను, లాస్ట్లో ఉంటాయి. ఈ కట్ చేసి దానికి బ్లైటాక్స్ పేస్ట్ పట్టించేయాలండి. బ్లైటాక్స్ పేస్ట్ పట్టించిన తర్వాత మనం
3 రింగులు మొదలుతా నుంచి ఒక అడుగు గ్యాప్ ఇచ్చేసి ఒక రింగు, అలాగే మళ్ళీ 2 అడుగులు గ్యాప్ ఇచ్చేసి ఒక రింగు, అలా త్రిబుల్ రింగ్ సిస్టమ్ ద్వారా మనం తీసేసి గుంతలాగా ఒక అడుగు డెప్త్లో తీసేసి పీచివేరు కనపడే విధంగా ఫస్ట్ నీళ్ళు పెట్టేయాలండి. కంప్లీట్గా మొక్క బాగా తడిచే విధంగా నీళ్ళు పెట్టేసిన తర్వాత నేను చెప్పిన ప్రోటోకాల్లో ఫస్ట్ది వేలం ప్రైము రైజోజన్ కాంబినేషన్లో మనం 180 లీటర్లో కలుపుకొని మనం ఎన్ని చెట్లు ఉన్నాయి దానికి తగ్గట్టుగా మనం డోస్ వేసుకొని మనం దానికి ట్రిపుల్ రింగ్ సిస్టంలో ద్వారా అంటే మనము 3 గాడీలు కొట్టింటాం కదండి. దాంట్లో మన మొదలు చుట్టూ ఇట్లా ఇప్పుడు చూడండి నీకు చూపిస్తాను 3 రింగులు కూడా మొక్కకి ఎలా తీసారు అనేది. ఆ రింగుల సిస్టంలో మనం చెప్పిన మందు కూడా మనం పోసేసి మట్టిని కప్పేయాలి. తర్వాత 8 నుంచి 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో ట్రీట్మెంట్ అండి, మార్షల్ M45 అదొక ట్రీట్మెంటు. అలాగే మరి ఇంకో ట్రీట్మెంట్ వచ్చి మళ్ళీ 8 నుంచి 10 రోజులు గ్యాప్ ఇచ్చేసి మనకు మల్టీప్లెక్స్ నియంత్రణ అని ఒకటి వస్తుందండి. ఆ మల్టీప్లెక్స్ నియంత్రణని మనం 180 లీటర్లు తీసుకొని నీరు, దాంట్లో ఒక బెల్లం 2 కేజీలు వేసేసి ఆ మల్టీప్లెక్స్ నియంత్రణ ఒక వారం రోజులు మనం ఫెర్మెంటేషన్ అదే బాగా ఊరబెట్టాలండి. ఇలా ఊరబెట్టిన తర్వాత మన త్రిబుల్ రింగ్ సిస్టమ్ ద్వారా మనం పోయాలి. మీరు గమనించవచ్చు మనం 3 ట్రీట్మెంట్ ఈ 3 ట్రీట్మెంట్లు చేసిన తర్వాత మనం కంపల్సరీ మీరు గమనించినట్లు వీడియోలో చూసినట్లయితే మొక్క తిరుక్కొని ఇలా ఇగురులు రావడానికి ఆస్కారంగా ఉంటుందండి. మీరు వీడియోలో చూడండి, మీరు గమనించండి వీడియోలో. ఇలా రావడం వల్ల మొక్కకు లోపల వేరుకుళ్ళు కానీ ఏమైనా నెమటోడ్స్ సంబంధించినవి కానీ ఏమైనా చనిపోయి మొక్క ఆరోగ్యవంతంగా ఇలా ఇగురు రావడానికి ఆస్కారంగా ఉంటుందండి. మీరు గమనించవచ్చు ఇలా బ్లైటాక్స్ కూడా పేస్ట్ లాగా మైలుతొత్తు సున్నంలాగా పట్టించేసి కింద మొదలుకి ఇలా కొమ్మలు కట్ చేసిన తర్వాత కూడా ఇలా పేస్ట్ లాగా పట్టించాలి. మీరు గమనించండి. ఓకే, ఈ 3 ట్రీట్మెంట్ అయిపోయిన 4వ ట్రీట్మెంట్ వచ్చి టెకీ గోల్డ్ ప్లస్ హెలో చెక్. ఈ టెకీ గోల్డ్ హెలో చెక్ అనేది ఒక ఫర్మెంటెడ్ బ్యాక్టీరియా అండి. ఈ బ్యాక్టీరియా ఏమవుతుందంటే వేర్లలో ఉండే వివిధ రకాల హానికరమైన ఫ్యూజేరియం విల్టికి సంబంధించినవి కానీ, ఎండు తెగులకు సంబంధించినవి కానీ, వేరుకుళ్ళు తెగులకు సంబంధించినవి కానీ ఇవన్నీ కంప్లీట్గా ఆ బ్యాక్టీరియాతో చంపేసి మొక్క చూడండి ఇలా మూటలు పగులుతున్నాయి చూడండి, ఇలా ఇగురులు రావడానికి ఆస్కారంగా ఉంటుంది మొక్క అంతా తిరుక్కొని. వాడడం వల్ల మనకు పూర్తిగా మనం కంప్లీట్గా మనకు రిజల్ట్ వచ్చి మొక్క బతకడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఇంకో ట్రీట్మెంట్ ఫైనల్ ట్రీట్మెంట్ వచ్చి బావిస్టను హైబ్రిక్స్ జిబ్బర్లిక్ యాసిడ్ 0.01% ఈ 3 బకెట్లో కలిపేసి ఫైనల్ ట్రీట్మెంట్లో ఇది ట్రిపుల్ రింగ్ సిస్టమ్ ద్వారా అదే 3 గాడీలు కొట్టిన పెట్టేసి ఫస్ట్ 10 నిమిషాలు వాటర్ పెట్టేసిన తర్వాత ఈ మందు కలుపుకొని నీళ్ళు పెట్టేసి మట్టిని కప్పేస్తే కంప్లీట్గా మొక్క అనేది పూర్తిగా తిరుక్కుంటుందండి. నేను చెప్పినటువంటి ఈ కాంబినేషన్లన్నీ నేను వివిధ రకాల నేను ఫస్ట్ ట్రయల్స్ చేశానండి ఫీల్డ్స్లో. ఫస్ట్ ట్రయల్స్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చింటేనే మన ఫార్మర్స్ చెప్తున్నాను. మనం ఎక్కువ మోతాదులో ఉంటే మొక్కను తిప్పుకోలేమండి. ఇది ఎక్కువగా 15 to 60% డ్యామేజ్ అయిన మొక్కలు మాత్రమే తిరుక్కుంటాయి. ఇప్పుడు కంప్లీట్గా చెప్తున్నాను. 100% మొక్క చనిపోయిన మొక్కలు అయితే మనం తిప్పలేము. మీరు గమనించవచ్చు వీడియోలు ఇవి చాలా నేను ఫస్ట్లో చూపిన వీడియోలు ఎలా ఉన్న మొక్క అలా ఉండదండి. ఇప్పుడు చూడండి ఇగులు ఎలా వచ్చినాయి మీరు గమనించవచ్చు. ఇవన్నీ మన గైడెన్సేనండి ఇవంతా చూడండి ఫీల్డ్లో. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క చీనీ రైతు నేను ఒకటే చెప్తానండి, మీరు నేను చెప్పిన కాంబినేషన్ ఫీల్డ్లో రిజల్ట్ ఉంటేనే వాడండి, లేకుంటే వద్దు. నేను బలవంతం లేదండి. దయచేసి రైతులు ప్లీజ్ అండి, నేను చెప్పిన 5 కాంబినేషన్లో నేను నా ట్రయల్స్లో ఫార్మర్స్ ట్రయల్స్లో ఫస్ట్ ట్రయల్స్ చేసామండి. వివిధ రకాల కాంబినేషన్ సెట్ చేసి అలాగే వివిధ రకాల సైంటిస్టులను అడిగి మనం చెప్పడం జరిగింది. కావున దయచేసి మీరు చిన్ని రైతులు నేను చెప్పిన ప్రోటోకాల్స్ కూడా నేను లాస్ట్లో పెడతాను ఏమేమి అని కాంబినేషన్స్. కావున మధ్యలో కూడా పెడతాను, మీరు గమనించండి. దయచేసి రైతులు నేను చెప్పిన ప్రోటోకాల్ వాడండి. దయచేసి మీరు అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారంగా ఉంటుంది. చీనీలో ప్రతి ఒక్క విషయం గురించి నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. కావున మన చీనీ రైతులు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క కాపు ఎలా తేవాలని ప్రతి ఒక్కటి ఉన్నాయి. మీరు దయచేసి వీడియో చూసి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. చాలామందికి చెప్తున్నాను, అందరూ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. అలాగే మన తోటి చీనీ రైతులకు వీడియో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు అడగవచ్చు. అలాగే ఈ పంట గురించే కాదండి, అన్ని రకాల పంటల గురించి కూడా మీరు నన్ను అడగవచ్చు. మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లను అడగండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఎటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలనుకున్నా మీరు అడగండి. దయచేసి ప్లీజ్ లైక్ షేర్
సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.